హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం అందరం కలిపి చదువుకుందాము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు అను మన రక్షకుని ద్వారా మన తండ్రి అయిన దేవుడు మన దోషముల విషయమై దయగలిగి మన పాపములను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనని చెప్తున్నాడు. ఈరోజు మనము మన పాప స్థితి ఏంటి, ప్రభువు మనకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి ప్రభువును స్తుతిస్తాం. పాపం అంటే దేవుని యొక్క నీతికి దూరమైంది, ప్రతిది కూడా పాపమే. ఆ నీతి ఏంటో చెప్తానికి మనకు అర్థమవుతానికి మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు. అంటే ఆ ఆజ్ఞలు మనం పాపం చేయకుండా ఉండటానికి ఒక కొలమానం. కానీ మనం ఆయా సమయాల్లో అన్ని ఆజ్ఞలు కూడా అతిక్రమించాం. ఆయా సమయాల్లో అన్ని ఆజ్ఞను అతిక్రమించటం పాపమని లేఖనం చెప్తూ ఉంది. యోహాను తాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞలు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. మొట్టమొదటిగా మీకు వేరే దేవుడు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, కానీ మనం తప్పిపోయాం. నా పరిస్థితి అయితే దేవుడు ఒక్కడనే భావం లేదు. పైన ఆకాశం అందే కానీ, 4వ వచనం, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. మనం వచ్చిందే ఇక్కడ ఎక్కువ మంది విగ్రహారాధన. సృష్టికర్తని మనం పూజించకుండా ఆయన సృష్టించిన వస్తువుల్లో మనం దేవుణ్ణి చూసాం. క్లియర్గా చెప్తున్నాడు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద కూడా నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అని చెప్తున్నాడు. ఈ ఆజ్ఞని ఎన్నిసార్లు అతికించుంచాం? మనకు రక్షణ రాకముందల్లా ఇదే, ఒక్కసారి కాదు. పాపం వలన మనకి ఆ జ్ఞానము లేక, అజ్ఞానముతో, అవివేకంతో మనిషి ఏదో రూపాలు చేస్తే దానికి మనం సాగిలపడేవాళ్ళం. అది మట్టి విగ్రహమైన అవ్వచ్చు, ఈ లోకం నుండి జంతువుల రూపాలతో చేసుకున్న విగ్రహాలైనా అవ్వచ్చు, నీళ్ళల్లో కొంతమంది చేపల యొక్క ఆకారంలో, ఏనుగుల ఆకారంలో, మరి ఎన్ని మనం చేసాం. ఆజ్ఞని అతిక్రమించాం. తర్వాత దేవుని నామాన్ని వ్యర్థంగా ఎన్నిసార్లు ఉచ్చరించుంచాం మనం? 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మనం అసలేమన్నా దేవుని భయం ఉందా మనకి?
దేవుడి పేరు చెప్పుకొని కూడా మనం ఆ అపహాస్యం చేసుకుని ఆ విగ్రహాల పేరును అప్పుడప్పుడు మనం తలుస్తూ కూడా భయం ఉండదు మనకి. ఆ పేర్లు కూడా వాడి నవ్వుకుంటుంటాం కొంతమంది. ఇంకా మనకి వ్యర్థంగా దేవుడు తోడని ఎన్నిసార్లు ఒట్టు పెట్టుకోవడం అనవసరంగా. ఈ ఆజ్ఞ కూడా మనం చాలాసార్లు విశ్రాంతి దినము మనకి అది లేదు, అది పక్కన పెడితే. తర్వాత తల్లిదండ్రుల్ని సన్మానించము. ఇది ఎన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. తల్లిదండ్రుల్ని సన్మానించమనే మాటలో మనం పెళ్ళయ్యేదాకా వాళ్ళని ఎన్నిసార్లు మనం కష్టపెట్టుంటాం. నరహత్య చేయకూడదు. దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క ఆజ్ఞ ఎలా ఉందంటే, కొంతమంది నరహత్య చేసిన వాళ్ళు ఉంటారు, మేబీ కొంతమంది చేయకపోవచ్చు. ఇక్కడ నరహత్య అనేది చేయకపోవచ్చు. అంటే అది చేయనంత మాత్రాన మిగతా ఆజ్ఞలు ఏమైనాయి? కొన్ని నరహత్య, యేసుప్రభు వారు నరహత్యకి చాలా డిఫరెంట్ డెఫినేషన్ చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనంలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. స్టాండర్డ్ చూడండి. తన సహోదరుని చూసి వ్యర్థుడా, వాడు వేస్ట్ ఫీలరా, ఎన్నిసార్లు అని ఉంటావు అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇది మన స్టాండర్డ్. ఇప్పుడు కొంతమంది నరహత్య చేసిన వాళ్ళని కూడా ప్రభు క్షమిస్తున్నాడు. మేబీ ఇక్కడ కొంతమంది నేనేమో నరహత్య చేయలేదు, ఆ కేటగిరీలో పడలేదు అని అనుకుంటే, ఎన్నిసార్లు ఈ భావం మనం వాడు చాలా వేస్ట్ ఫీల్, ద్రోహిరా, అనవసరంగా కోపపడటం, ఇంకా మనలో తప్పున్నా కోపపడటం. ఇంకొకటి, మనకి సంబంధం లేకుండా కూడా కోపపడతాం. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు పక్కనే వాళ్ళ గురించేగా. టైం వచ్చినప్పుడు ఏమొస్తాయి మనకు ఆలోచనలు? ఏమనాలా, ఏం సనుక్కోవాలా, వాడి గురించి మాట్లాడటం, సాడీలు చెప్పటం, కొండేలు చెప్పటం, వారు దాంట్లో ఇవన్నీ చాలాసార్లు దొల్లు ఉంటాయి. ఇక మనకు సంబంధం లేని వాళ్ళని కూడా మనం చాలాసార్లు కొన్నిసార్లు మనకు అసలు సంబంధమే ఉండదు. క్రికెట్ చూస్తా నువ్వు అభిమానించేవాడు ఆ రోజు ఆడలేదా, డక్ అవుట్ అయ్యాడు అనుకో, ఎదవరా ఏందిరా ఆడటం ఆడి, అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎన్నిసార్లు. సో మనకు సంబంధం లేని విషయాల్లో కూడా చాలాసార్లు ఊరకనే మనం ఆ భావం మనకి సిన్లో ఏంటంటే అది తెలియకుండానే అనేస్తూ ఉంటాం. సో మనం నరహత్య చేయకూడదన్న మాటలు ప్రభు చెప్తున్నారు. కోపపడితే వెంటనే సారీ చెప్పు అని చెప్తున్నారు. తర్వాత వ్యభిచరింపకూడదు. కొంతమంది ఇక్కడ వ్యభిచారం చేయలేదు అని అనుకోవచ్చు. వ్యభిచారం ఫిజికల్గా చేసిన వాళ్ళని కూడా ప్రభు క్షమిస్తున్నాడు. బట్ తర్వాత వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో ఇక పాపం చేయబాక. సో మనం వ్యభిచారం చేయకపోయినా 27వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 27లో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు
అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఇది స్టాండర్డ్, యేసుప్రభు వారు చెప్పింది. దేవుని యొక్క స్టాండర్డ్ అది. ఎన్నిసార్లు మనం దీంట్లో యవ్వన కాలంలో ఒకసారి బ్యాక్ వెళ్ళండి, అక్కడ అన్నీ రాసిపడి ఉంటాయి. పరలోకంలో ఏం చేసావో నువ్వు గుర్తులు చెప్పినా రేపు మొత్తం క్షమాపణ జరగకపోతే, క్షమిస్తే క్షమాపణ పొందితే మొత్తం తుడిచేస్తాడు. నీ నీతిని పెట్టి అక్కడ పోతావేమో గబాలన ఆడ పోయి మంచిదానికి నీకు గుర్తుండిపోవచ్చు. ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి జడ్జిమెంట్? న్యాయసభలో ఆయన ముందు, యేసు ప్రభు ముందు నిలబడితే. సో మనం చాలాసార్లు తప్పిపోయాం ఆ విషయంలో. పర్టికులర్గా యవ్వన దశలో, మిడిల్ ఏజ్లో కొంతమంది అయితే ఇంకా బానిసత్వంలో చాలాసార్లు అతిక్రమించాం. దొంగిలకూడదు. 15వ వచనం, మీరు దొంగిలకూడదు. ఎన్నిసార్లు దొంగతనమో మనకి. దొంగతనం అంటేనే సరిగా తెలియదు కదా. ఏంటంటే పర్టికులర్గా అక్కడ ధనం పెడితే దాన్ని తెచ్చి దొంగతనం చేస్తేనే మనం దొంగతనం అనుకుంటాం, మిగతా అన్నీ తెలియదు. ఎందుకంటే ఆ పాపంలో మన హృదయం చెడిపోయింది కదా. సో ఆ స్వనీతి ఏమనిపిస్తుందంటే, పక్కన ఎవడన్నా పట్టుకొని వస్తే వాడిని స్తంభాన్ని పెట్టి కొడితే అప్పుడు దొంగతనం చేసినట్టు మనం వాడిని కొడతా ఉంటాం. వాడిని పట్టుకొని ఏంట్రా నీకు అని నూనె పోసి కొంతమంది చీమలు పెట్టి కొడుతుంటాం. కానీ మనం ఎన్నిసార్లు అంటే దొంగతనం ఏంటో తెలియకే దేవుని దృష్టిలో వాడిలాగా అట్లా చేయలేదని అనుకుంటూ ఎన్నిసార్లు మనం దొంగతనం చేసి ఉన్నాం. ధనం విషయాల్లో అన్యాయంగా, అక్రమంగా పొరుగువాని మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎన్నిసార్లు ఒకసారి ఆలోచించి దీంట్లో మనం ఆయన ముందు నిలబడలేం. ఇక కొంతమంది అయితే అబద్ధాలు చెప్పి, ఇంకా ఈయన వయసు అంత కాదమ్మా అని టికెట్లు తీసుకోకుండా బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు అనుకో, ఏముందిలే ఆ కండక్టర్ కూడా తెలియదు, అప్పుడే ఎందుకు కూర్చో, వస్తున్నాడు, కూర్చో కూర్చో కూర్చో. అఫ్కోర్స్ మీ పేదరికాన్ని బట్టి అయి ఉండొచ్చు, బట్ అది సరిపోదు. పేదరికంతో పాపం చేయమనలా. కానీ మీరు పట్టబడలేదు కాబట్టి దేవుని కృపను బట్టి మంచివారుగా అనుకొని వెళ్తూ ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేసుకోండి, దేవుని ముందు అది ఎట్లా ఉంటుందో. చాలాసార్లు చేస్తుంటాం. కొంతమంది అయితే పక్కనాడు స్థలాలు, పొలము, చాలా పొలాలు ఉన్న బాగా స్థలాలు ఉంటే ఇదికేం తెలుస్తుందా కొంచెం అని పక్కేసేస్తాడు. ఎన్నిసార్లు మనము దొంగతనం చేస్తుంటాం. అవతలాడికి రావాల్సిన ఆ ఘనతని మనం కొట్టేసుకొని ధనం విషయంలో కాకపోయినా రాంగ్ రూట్లో యాటిట్యూడ్లో ఎన్నిసార్లు దొంగతనం ఆ మహిమను మనం కొట్టేసి ఉంటాం. వాడైతే చేసింది మనం వచ్చి ఎన్నిసార్లు మనం వర్క్ చేస్తున్న వారు ఎన్నిసార్లు ఆ ఉద్యోగస్తుని యొక్క పేపర్స్ అనవసరంగా మీ సొంత ప్రయోజనాలకు ప్రింట్అవుట్ తెచ్చుకొని ఎన్నిసార్లు ఊరిని క్లిక్ చేస్తే మనకు డబ్బులు అవుతాయి కదా అని అక్కడ అఫ్కోర్స్ ఆ పనికి సంబంధించిన అట్లా తీసుకోవచ్చు, బట్ మన సొంతకి ఎన్నిసార్లు తీసుకుంటాం? మనం తీసుకొని ఉండొచ్చు. ప్రభుత్వం వారు పెట్టే ఆ పథకాల్లో అబద్ధాలు చెప్పి కొంతమంది ఎన్నిసార్లు పరిగెత్తుంటారు. ఎందుకంటే దేవుని యొక్క స్టాండర్డ్ తెలియక లోకంలో అందరూ పరిగెత్తారు. ఎందుకంటే అందరూ పాపంలోనే ఉన్నారు. ఆ విషయంలో మనం చాలాసార్లు తప్పిపోయాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 16, మనం పొరుగువాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు ఎన్నిసార్లు చెప్పుండొచ్చు. కొంతమంది అయితే వాడు చక్కగా ఉంటేనే వీళ్ళు అనవసరంగా జ్వరపడి వాడి యొక్క మంచితనాన్ని డ్యామేజ్ చేయాలని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. అబద్ధ సాక్ష్యం ఎన్నిసార్లు చెప్పుకుంటావు గుర్తుపెట్టుకో. ఒకసారి డీప్కి వెళ్ళు, రక్షించబడిన తర్వాత ఇంకా చెప్పవాక.
నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దును గాని అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఇదెన్నిసార్లు తప్పుకుంటాం మనం? ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే దేవుడు యేసుక్రీస్తులో నా పాపాలు క్షమించాడు. నాకు ఈ అవగాహన కలిగి నేను ఇంకా వీటిని చేదరించుకుంటాను. ఇక దేవుని ఆజ్ఞని పాటిస్తానికి నేను దేవుని యొక్క శక్తితో రక్షించబడిన తర్వాత ప్రయాసపడతాను. పడిపోయినా దేవుడు నన్ను లేపుతాడు. ఈసారి రెడీగా ఉంటాను. అది ఆరాధన చేయటం అంటే. పాపాలు క్షమించాడని ఇంకా పాపంలోనూ కొనసాగుతూ ఉంటే జాగ్రత్త పడు. అసలు నీకు పాప క్షమాపణ అనుభవం వచ్చిందో లేదో. మన విషయంలో ప్రభువు మన దోషాలని పట్ల దయ కలిగాడు. ఏంటిదా దయ అంటే, మన దోషాల క్షమాపణ లేకపోతే నరకాగ్నికి మనం లోనవుతాం. అయితే ఆయన చెప్తున్నాడు, నేను మీ పాపాలను అతిక్రమాలను జ్ఞాపకం చేసుకొనను. రేపు మనం ఆయన ముందు నిలబడినప్పుడు, యేసుప్రభువారి ముందు మనం పాపము చేయని వారముగా చూస్తాడు. ఎప్పుడు పశ్చాత్తాపడి ఇది నా జీవితం అని చెప్పి ఎంతో రోత విగ్రహారాధనలో సృష్టికర్తవైన నిన్ను విడిచి ఆకాశంలో ఉన్న రూపాలు, భూమి మీద ఉన్న రూపాలు, నీళ్ళల్లో ఉన్న రూపాలను, ఎన్నో చెట్టుని మొద్దుని నన్ను క్షమించు ప్రభువా. మీరు కొంతమందికి ఇది ఇంకా మీకు డెప్త్గా అర్థం కాకపోతుందేమో. జాగ్రత్త. దేవుని యొక్క స్టాండర్డు, ఆయన రోషము కలిగిన దేవుడును, నేను నా మహిమను దేనికి ఇవ్వట్లేదు అంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా రిపెంట్, పశ్చాత్తాపడు, నీకు పాప క్షమాపణ వస్తుంది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18లో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. అది చెప్తున్నాడు. అంటే చూసుకుంటాం. రక్షణ లేని వారికి ప్రభు చెప్తుంది ఏంటంటే, జాగ్రత్త, మేము నా ముందు నిలబడితే ఈ మొత్తం గుర్తొస్తాయి. నా యొక్క పరిశుద్ధత చూసి, ఎన్నిసార్లు దొంగతనం చేశావో, అనని మాటలు ఎన్నిసార్లు అన్నావో, వ్యభిచార మనస్సు ఎన్నిసార్లు కలిగి ఉన్నావో, పొరుగువానిది తెలియకుండా ఎన్నిసార్లు ఆశించావో, విగ్రహారాధన నీకు ఇప్పుడు తెలియట్లేదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8లో విగ్రహారాధికులు అని కూడా ఉంది. వాళ్ళందరూ రెండో మరణంలో పాల్పంపులు పొందుతారంట. సో మనకి క్రీస్తు యేసులో ఆయన ఇచ్చిన పాప క్షమాపణ బట్టి మనం స్తుతిస్తున్నాం. కొత్త నిబంధనలో మనకు ఇంకో ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది రక్షించబడిన తర్వాత ఇది కోరుకుంటున్నాడు ప్రభు. ఈరోజు మనం ఆరాధించే విషయం ఏంటంటే, యోబు గ్రంథంలో 13వ అధ్యాయము 28, 23 చదవండి. 13, 23. ఇది ఆయన అంటున్నాడు, నా దోషాలెన్ని
నా పాపాలెన్ని, నా అతిక్రమాలు నాకు తెలియచేయి అంటున్నాడు. కిందకు వస్తే ఒక చోట బాల్య పాపములని ఉంది, చదవండి. 13:26 వచనం. బాల్యకాలం అంటే ఇంగ్లీష్లో యూత్, యవ్వన కాలంలో ఎన్ని చేస్తుంటాం మనం పాపాలు. 133 వచనం. అది యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు కూడా దేవుడి రాజ్యానికి వారసుడు కాలేడు. ఎవడు నీ ఎదుట నిలవగలడు? అయినను దేవుని యొక్క ప్రేమ ఏందంటే, జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద మీకు దొరికేది ఒక మంచి విషయం ఏంటంటే క్షమాపణ దొరుకుతుంది. జాగ్రత్త, మీకు క్షమాపణ 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 అని వింటూ వింటూ అదేదో చిన్న పదంలాగా అనిపిస్తుందేమో. బీ కేర్ఫుల్. క్షమాపణ లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు. నువ్వు అంతా బాగా ఆరోగ్యం ఉండి పాపంలోనే కొనసాగుతూ నరకాగ్నికి వెళ్తే క్షమాపణ లేకుండా ఏం ప్రయోజనం లేదు. దాని బదులు నువ్వు దేవుని యందు భయం కలిగి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన జాలిపడి నీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. అది రక్షణలో మొట్టమొదటి మెట్టు అది. ఎందుకంటే మనం అందరం కూడా పాపం చేసిన వారమే. దావీదు చెప్తున్నాడు ఇంకొక చోట 86వ కీర్తనలో 5వ వచనం చదవండి. ఇది ఆయన యొక్క మనస్సు. ఆయన పరిశుద్ధతను బట్టి న్యాయమైన దేవుడు. న్యాయాన్ని రేపు న్యాయ విమర్శ చేసే దినంలో తప్పిపోనివ్వడు. అయితే ఆయన దయాళుడు. దయగలిగి మన దోషాలని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎప్పుడు మన పాపాల విషయమే పశ్చాత్తాపడితే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఎంత మంచి మాట అది. నీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన రండి వివాదం తీర్చుకుంటున్నాం అంటున్నాడు. ఆయన ముందు నిలబడి ఏ ఉద్దేశంతో నిన్ను ఈ రాజ్యానికి వారసును కావాలి, పరలోక రాజ్యానికి నేను ఎంటర్ చేయాలని రేపు అడిగాడు అనుకో, ఏం చెప్తాను? నీ దొంగతనాలు గుర్తొస్తాయి. నువ్వు ఎట్లా పడితే అట్ట మాటలు, బాల్య పాపంలో యవ్వన కాలంలో చేసిన వ్యభిచారపు చూపులు, వ్యభిచారపు ఆలోచనలు అన్నీ గుర్తొస్తాయి. పొరుగువాడిది ఆశించేమేమో జాగ్రత్త. తల్లిదండ్రులను ఎప్పుడు ఎట్లా పడితే అట్ట మాట్లాడి ఎన్ని ఉంటాయి. విగ్రహారాధన. నా యొక్క మహిమని నువ్వు చిన్న చిన్న వస్తువులకు ఇస్తావా? ప్రపంచాన్ని సృష్టించిన నేను ఇట్లా అసలు ఉంటానా? నన్ను చిన్న వాటితో తగ్గిస్తావేంటి? నా యొక్క మహిమని ఏంటి? నా యొక్క మహిమ ఏంది? నేను ప్రపంచాలను మొత్తం సృజించిన వాడిని. ఆకాశం మహాకాశంలో నా చేతి పనులు, సముద్రము అన్నీ కూడా నేను సృష్టించినవే. నేను దాంట్లో చిన్న దాన్ని ఎక్కడ తీసుకొని నా మహిమను తగ్గిస్తావా? అడుగుతాడు. నీకేమైనా జ్ఞానం లేకపోతే జాగ్రత్తగా ఉండు. ఆయన మాట చేత, మహత్తు గల మాట చేత ప్రపంచాన్ని సృష్టించిన ఆయన, నువ్వు ఆ ప్రపంచంలో ఎవడో పాపం చేస్తూ ఏది పడితే అది చేసేవాడు, చెమట బట్టి కొట్టుకొని శుద్ధితో చేసినాడిని ఏంటి నువ్వు చేసేది? ఏ కేర్ఫుల్. ఎన్నిసార్లు చేస్తుంటావు? వివాదం అడుగుతాడు. పొరుగువారి భార్యని, పొరుగువారి వస్తువుని ఎన్నిసార్లు, ధనం విషయంలో ఎన్నిసార్లు మోసం, లంచం, అన్యాయం, ఇవన్నీ గుర్తు వస్తాయి. ఇక్కడ నీకు ఒక అవకాశం ఉంది. ఏంటంటే, ప్రభువా నీ దగ్గర
నువ్వు దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడైనా పట్టుబడతాడు, ఎవడైనా నిలవలేడు నీ ముందు. అయితే జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ దగ్గర క్షమాపణ ఉంది. మీరు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నా రక్తంలో పాప క్షమాపణ అని చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు. 26వ అధ్యాయము 28 చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆయన చెప్తున్నాడు. ఎంత క్లారిటీగా చెప్పాడు. ఇది నా రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఎందుకంటే మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నా. మీరు పాపంలో పడారు, నేను మీ రూపంలోకి వచ్చాను. నేనే నా చిత్తానుసారంగా నా రక్తాన్ని ఇచ్చి మీకు క్షమాపణ అనుగ్రహిస్తున్నాను. అప్పుడు మీరు కొత్త వారుగా అవుతారు. ఎందుకంటే నేను మీలోకి వస్తా, మీరు నా బిడ్డలు అని చెప్తున్నాడు. ఆయన రక్తంలో మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. మన అతిక్రమాలు పైన ఎవరన్నా చూస్తారని కప్పుకుంటే మనకు పాప క్షమాపణ ఉండదు. మన అతిక్రమాలు ఎవడో అనుకుంటాడు, మొహమాటము, సిగ్గుపడటము, లేకపోతే ఉన్నా కూడా పైకి మంచివాడిని అని చూపెట్టుకునే వేషధారణ అవి ఉంటే ఇక్కడ కొంతకాలం తప్పించుకోవచ్చు. నువ్వు ఇక్కడ కొంతకాలము మంచాడు ఉండొచ్చు, కానీ కొంతమంది ఇక్కడే పట్టుబడతారు. కొద్దిగా సమయం ముందుకెళ్తే జాగ్రత్త, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతావు కొన్నిసార్లు. బట్ నువ్వు ఇక్కడ ఫెయిల్ అవ్వలేదు, నా నీతితో బాగానే నేను ముగించాలనుకుంటే నీ వివాదం తీర్చుకుంటారా అన్నకాడ నోరు విప్పలేదు. యేసుప్రభు చెప్తున్నారు, జాగ్రత్త, భూమి మీద మనుషులు పాపాలు క్షమించే అధికారం నాకుందని చెప్తున్నాడు ప్రభు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10లో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎవరు పడితే వాళ్ళు క్షమించరు పాపం, ఎందుకంటే వాళ్ళే పాపంలో ఉన్నారు. పాపాన్ని క్షమించే వారు దేవుడై ఉండాలి, అట్ ద సేమ్ టైం మనిషి అయి ఉండాలి, మనవలే జీవిస్తూ పాపము లేనివాడై ఉండాలి. పాపాన్ని విమోచిస్తానికి కావలసిన, దేవుని ఉగ్రత తీర్చడానికి కావలసిన బలివాన్ ఎవరిచ్చారు? అది యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు, భూమి మీద మనుషుల యొక్క పాపాలు క్షమించే అధికారం నాకున్నది అని చెప్తున్నాడు. రక్షణ లేని నీవు ఇప్పుడంతా బాగానే ఉందిలే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మంచిగానే బతుకుతున్నానులే అనుకునేవు. విమర్శన దినం ఒకటి ఉంది, అక్కడ జాగ్రత్త పట్టుబడి. ప్రభు చెప్పారు, నిత్య నరకాగ్ని. ఒక కన్నున్న 2 కళ్ళు లేకపోయినా పరలోకానికి వెళ్ళటం నీకు మేలు నరకానికి వెళ్ళటం కంటే. నువ్వు అవిటి అడువైనా, నీకు ఇక్కడంతా ఏం బాలేని పేదవాడు అయినా నీకేది మేలంటే అది నిత్యము ఉండేది ఆ ప్లేసు. ఇక్కడ అవిటాడివై బాధపడి అందరూ వెళ్ళవలసిన మార్గం భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. 100 years, మాహేర్ కొన్నిసార్లు 70, మోషే చెప్పినట్లుగా వెళ్ళిపోతాం. బట్ అది ఉంది, అది దాన్ని నిత్యము ఉండే ప్లేస్ అంటారు. అది నిత్యము. లేఖనం చెప్తుంది, వచ్చే జన్మలో చూసుకుంటానేమో. ఒకవేళ అట్లా అనుకుంటున్నారేమో, హెబ్రీయులకు రాసిన పత్రికలో లేఖనం చెప్తుంది ఏంటంటే, మనుషుడు ఒక్కసారే, తర్వాత తీర్పు ఉంటుంది. చదవండి ఆ మాట తీస్తే. అధ్యాయం చెప్పండి, 9:27. చెప్పండి, చదవండి.
ఉమ్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. కొంతమందికి ఈ ఆలోచన ఉంటుంది, ఒకసారిగా మృతిపోయింది అది, నేను మళ్ళా జన్మిస్తాను, నేనేదో ఇప్పుడు చేస్తే బాగా ఏదో పాపాలు బాగా బతికితే కొంచెం తర్వాత డబ్బులున్నాడుగా బతుకుతాను, ఇది వాళ్ళ ఆలోచన. నేను బాగా బతకపోతే జంతువులాగా అవుతాను, ఇది ఆలోచన. నో, అది కాదు ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్పేది ఆ మాట అది కాదు. ఒక్కసారే నీకు ఇచ్చిన మానవ జన్మ అనేది చాలా అమూల్యమైనది. తర్వాత తీర్పు ఉంటుంది. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది నీకు వదిలిపెట్టేశాడు, బలవంతమేం చేయట్లా. కాదు, తీర్పు దినం ఉంది, ఏంటిది వివాదం అడుగుతాడు. బట్ నీకున్నది ఏంటంటే భూమి మీద మనుషుల యొక్క పాపాలు క్షమించే అధికారం నాకుందని ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు భూమి మీద ఇక్కడి నుంచి వెళ్ళావా లేట్. అందుకని రక్షణ లేని వారికి మీకు మంచి మాట ఏంటంటే ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. చివరిగా యెషయా గ్రంథము 55లో 6-7 వచనాలు చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కొంతమంది ఈ మాట నుండి భక్తిహీనులు తన మార్గాలను, నేనేం భక్తిహీనులు అనుకున్నారు. ఇంకా మనం అందరం పాపంలో పతనమై అందరూ భక్తిహీనులే. ఎందుకంటే ప్రతి ఆజ్ఞ మనకి అతిక్రమమే. మీరు ఇప్పటికైనా మీ సొంత నీతిని పక్కన పెట్టి దేవుడు యేసుక్రీస్తు ఆయన ఎలాంటి నీతిమంతుడు అని చూస్తే మన భక్తిహీనత వెంటనే తెలిసిపోతుంది. మన దుష్టత్వం, మనం దుష్టులం. ఎట్లా పడితే అట్లా నెమ్మది లేనితనంతో ఎలా పడితే అట్లా ప్రవర్తించేయటమే. వేరే వాళ్ళ నెమ్మది కూడా తీసేస్తాం మనం. అయితే ఆయన వైపు తిరిగితే మనం మాట చదివాం, బహుగా జాలిపడి క్షమిస్తానని చెప్తున్నాడు. రక్షణ పొందిన మనము, ప్రభువా నా దోషాల విషయమై నువ్వు దయగలిగి నా దోషాలను బట్టి శిక్ష వేయకుండా నేను వాటిని ఒప్పుకున్నప్పుడు వాటిని, నా అతిక్రమాలు, నా పాపాలు జ్ఞాపకము చేసుకొని అన్నావు, క్షమించావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను.